నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేను ఇవాళైతే మీ ముందరికైతే బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి అయితే ఈ అప్డేట్ అయితే వచ్చింది. సినిమా అయితే వాయిదా పడుతున్నట్టు 'పెద్ది' టీమ్ అయితే ప్రకటించిందనమాట అఫీషియల్‌గా. ఎందుకు వాయిదా పడాల్సొచ్చింది? దానికి గల కారణాలేంటి? మనం ముందు వీడియోల్లో కూడా మనం మాట్లాడుకున్నాము. కానీ కొంతమంది అఫీషియల్ అప్డేట్ రాలేదని చెప్పి వారించారు. కానీ అఫీషియల్‌గా మూవీ టీమ్ అయితే మాత్రం మూవీని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ వచ్చిందనమాట అఫీషియల్‌గా. సో, వాటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మన ఛానల్‌ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు. ఛానల్‌లో కొత్తగా ఎవరైనా వస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే గనక కమెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ఇక మన వీడియోలోకెళ్తే గనక మన మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న 'పెద్ది' సినిమా అయితే మాత్రం విపరీతమైన హైప్ అయితే ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన స్టార్టింగు 'చక్కిరి చక్కిరి' సాంగ్ కానించి, 'రై రై రారా' సాంగ్ కానించి ప్రతి సాంగ్ గూడా, ప్రతి గ్లింప్స్ గూడా ఫస్ట్ లుక్ కాడ్నించి ఈ సినిమా మీదైతే మాత్రం విపరీతమైన బజ్ అయితే ఏర్పడింది. రామ్ చరణ్ గారు ఆఫ్టర్ 'త్రిబుల్ ఆర్' తర్వాత రీసెంట్‌గా వచ్చిన 'గేమ్ చేంజర్' సినిమాతో నిరాశపరిచినప్పటికీ, దాని ఎఫెక్ట్ ఏమాత్రం పడకుండా రామ్ చరణ్ గారు ఈ సినిమాలో 'పెద్ది' సినిమాలో తన పడ్డ కష్టమైతే మాత్రం రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్‌తో అయితే మాత్రం ఏ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయో, బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారిని ఒక రేంజ్‌లో అయితే చూపించడం జరిగింది. సాక్షాత్తు ఆ హనుమంతుల వారిని చూసినట్టుగానే అనిపించిందనమాట రామ్ చరణ్ గారిని ఆ వీడియోలో చూస్తున్నప్పుడు. సాంగ్స్ అయితే మాత్రం జానీ మాస్టరు గుడ్ కమ్‌బ్యాక్ అనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఆయన మీద వచ్చిన ఈ విధికి ఆయన ఈ సినిమాలో తను కసిగా అయితే పనిచేయడం జరిగింది. రామ్ చరణ్ గారికి ఇచ్చిన స్టెప్స్ గాని ఒక రేంజ్‌లో అయితే ఎలివేట్ అయ్యాయి. 'రై రై రారా' సాంగ్ కాడ్నించి 'చక్కిరి చక్కిరి' సాంగ్ కూడా స్టెప్స్ అయితే సోషల్ మీడియాలో చాలా పవర్‌ఫుల్‌గా అయితే వైరల్ అయ్యాయని చెప్పుకోవాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ గారినైతే మనం చాలా కొత్తగా అయితే చూడబోతున్నాము. రామ్ చరణ్ గారు ఈ సినిమాలో నటించిన నటనకి మనందరి ప్రశంసలు గాకుండా, సాటి సినీ ప్రేక్షకులతో పాటు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ గూడా చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా బచ్చుబాబు గారు ఈ సినిమాని చాలా గొప్పగా అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అయితే నార్మల్‌గా ఏప్రిల్ 30నైతే రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ కొన్ని అనివార్య కారణాలు, ఆ కారణాలు గూడా మనకి తెలిసాయి. మూవీ టీమ్ అయితే ఈ సినిమాలో వచ్చిన సాంగ్స్‌కి, అలాగే వచ్చిన గ్లింప్స్‌కి ప్రమోషన్స్ చాలా బాగా వచ్చాయి. మీ అందరి సపోర్ట్ వల్ల మనం ఈ సినిమానైతే చాలా బాగా తీయగలిగాము. దీన్ని ఇంకొంచెం గొప్పగా తీసే విధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకునేదానికి ఈ టీమ్‌కైతే కొంత సమయం అయితే కావాలి. ఆ సమయాన్ని మాకు ఇవ్వాలి అని చెప్పి టెక్నికల్ టీమ్ అయితే అభ్యర్థించడం జరిగింది. ఆ కోరిక మేరకు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం సినిమా అయితే జూన్‌కైతే వాయిదా వేస్తున్నట్టు టీమ్ అయితే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేసిందనమాట. అనేది మనకు అర్థమైంది. సో, జూన్‌లో ఏ డేట్‌కి రాబోతున్నారనేదైతే మాత్రం మనకు కొంచెం టైం అయితే ఇవ్వండి. కొద్ది రోజుల్లోనే మేము అఫీషియల్‌గా డేట్ అయితే మాత్రం మీకు కన్ఫర్మ్ చేస్తామని మూవీ టీమ్ అయితే అఫీషియల్‌గా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. దీన్ని బట్టి 'పెద్ది' సినిమా అయితే మనకి జూన్‌కైతే పోస్ట్‌పోన్ అయిందనే చెప్పుకోవాలి. సో, సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేవబ్బా! ఒక రేంజ్ ఎలివేషన్స్ గ్లింప్స్‌కి ఒక రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. ఈ సినిమాతో రామ్ చరణ్ గారు 1000 కోట్ల క్లబ్‌లో మరొకసారి చేరాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు హీరోలు, టాలీవుడ్ హీరోలు నేషనల్ లెవెల్‌లో అయితే ట్రెండ్ అవుతూ ఉన్నారు. ఒక పక్క అల్లు అర్జున్ గారైతే 'పుష్ప 2' సినిమాతో తను నేషనల్ వైడ్ మామూలుగా హల్చల్ చేయలేదు. ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే సంపాదించడం జరిగింది. ఆ తర్వాత 'త్రిబుల్ ఆర్' సినిమా, మరొక పక్క 'త్రిబుల్ ఆర్' సినిమాతో ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గారు నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యారు. మరోపక్క ప్రభాస్ గారు ఆల్రెడీ ద ఇండియన్ వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారైతే మాత్రం తన కంటిన్యూయస్ హిట్ల పరంపర అయితే కొనసాగుతాంది. సో, అలాగే మన టాలీవుడ్ నుంచి ప్రతి ఒక్క హీరో కూడా నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వడం, ఇంటర్నేషనల్ లెవెల్‌కి రీసెంట్‌గా మహేష్ బాబు గారు గూడా రాజమౌళితో చేస్తున్న 'వారణాసి' సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతా అన్నారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మన టాప్ సూపర్ స్టార్ అందరూ హాలీవుడ్ రేంజ్‌లోనే, నేషనల్ లెవెల్‌లోనే గాకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో గూడా ట్రెండ్ అవ్వడం అయితే మనందరికీ గర్వకారణం. ఈ రామ్ చరణ్ గారు గూడా ఆయన పడ్డ కష్టమైతే ఈ సినిమాలో 'పెద్ది' సినిమాలో అయితే మనకి బ్రహ్మాండంగా తెలుస్తా ఉంది. ఆయన పడ్డ కష్టానికి 1000 కోట్ల సినిమా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే రామ్ చరణ్ గారు గత సినిమాలతో పాటు తీయబోయే సినిమాలన్నీ గూడా మరిన్ని హిట్లు కొట్టాలని నేను
మరొకసారి తెలియజేసుకుంటూ, బుచ్చిబాబు గారికి ఈ సెకండ్ సినిమాతో ఆయన నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వాలని మరొకసారి కోరుకుంటూ, న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్తగా ఎవరైనా మన ఛానల్‌కొస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండబ్బా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.